నమస్కారం. కార్తీక పురాణం 14వ రోజు కథ. ఈ కథలో కార్తీక మాసంలో చేయవలసిన చేయకూడని పనులు, కార్తీక పౌర్ణమి యొక్క మహత్యాన్ని వివరిస్తున్నారు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహాముని కార్తీక మాస మహత్యాలను గురించి తనకు తెలిసిన అన్ని విషయాలను జనకుడికి చెప్పాలన్న కుతూహలంతో ఇలా చెబుతున్నారు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సవం చేయడం, శివలింగ సాలగ్రామాలను దానం చేయడం, ఉసిరికాయల్ని దక్షిణతో దానం చేయడం మొదలైన పుణ్యకార్యాలు చేయడం వలన వెనకటి జన్మల్లో చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. అలా చేసేవారికి 1,000,000 యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుంది. వారి వంశానికి చెందిన పితృదేవతలు పైలోకాల నుంచి ఎవరు ఈ ఉత్సవం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శక్తి కొలది దానం చేసి, నిష్ఠతో వ్రతమాచరించి, శివకేశవులకు ఆలయంలో దీపారాధన చేసి, పూజ రోజున రాత్రంతా జాగారం ఉండి, మర్నాడు శక్తి కొలది బ్రాహ్మణులు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరలోకాల్లో సర్వ సుఖాలు పొందగలరు అని వివరించారు. కార్తీక మాసంలో చేయాల్సిన పనులను చెప్పిన వశిష్ఠుడు మరికొన్ని నిత్యాచరణ విధులతో పాటు చేయకూడని పనులేంటి అన్నది కూడా చెబుతున్నాడు. ఓ రాజా, పరమ పవిత్రమైన ఈ నెలలో పరాన్న భక్షణ చెయ్యరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు. నీరుల్లిపాయ తినకూడదు. తిలాదానం తగదు. శివార్చన, సంధ్యావందనం, విష్ణు పూజ చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో, సూర్య చంద్ర గ్రహణం రోజుల్లో భోజనం చేయరాదు. కార్తీక మాసంలో నెల రోజులు రాత్రులు భోజనం చేయకూడదు. ఈ నెలలో విధవ వండింది తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయాలి. ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. ఈ నెలలో ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పురాణాలను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం కళ్ళుతో స్నానం చేయడంతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి వేడి నీటి స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉన్నవాళ్లైతే ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలన్న కుతూహలం ఉంటే మాత్రం వేడి నీటి స్నానం చేయవచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లను మనసులో స్మరించుకుని స్నానం చేయాలి. తనకు దగ్గరగా ఉన్న నదిలో ప్రాతకాలంలో పూజ చేయాలి. నదులు అందుబాటులో లేని సమయంలో నూతిలో గాని, చెరువులో గాని స్నానం చేయవచ్చు. అలా స్నానం చేస్తున్న సమయంలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్న శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేయాలి. కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథ కాలక్షేపంతో కాలం గడపాలి. సాయంకాలంలో సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని శివుడిని కల్పోక్తంగా పూజించాలి అని వివరించారు వశిష్ఠ మహర్షి. అనంతరం కార్తీక మాస శివపూజా కల్పాన్ని గురించి వివరించారు. ఈ ప్రకారం కార్తీక మాసమంతా పూజలు నిర్వహించాలి. శివ సన్నిధిలో దీపారాధన చేయాలి. ఈ విధంగా శివపూజ చేసిన వారు ధన్యులవుతారు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమర్థన చేసి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఇలా చేసినట్టయితే 100 అశ్వమేధాలు, 1000 వాజపేయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమాచరించని వారు 100 జన్మలు నానా యోనులయందు జన్మించి ఆ తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలైన జన్మలనెత్తుతారు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించేవారు 15 జన్మల పూర్వ జ్ఞానాన్ని పొందుతారు. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నా అట్టివారు సకలైశ్వర్యాలు పొందుతారు. అంత్యంలో మోక్షాన్ని పొందుతారు అని వివరించాడు వశిష్ఠ మహర్షి. ఇంతటితో కార్తీక పురాణం 14వ రోజు పారాయణ సమాప్తం.